హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. మార్చి వచ్చిందంటేనే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి జరుపుకునే పండుగే హోలీ. ఈ హోలీ ఎందుకు జరుపుకుంటారు, హోలీకి ఉన్న ప్రాధాన్యత ఏంటిది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. సో హోలీ వస్తుందంటే చాలు దేశం అంతటా పండగే పండగ. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనదని అర్థం వస్తుంది. హోలీని హోలికా పూర్ణమిగా కూడా వ్యవహరిస్తారు. ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీకాముని పున్నమి డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ ఏడాది మార్చి 14వ తేదీన హోలీ పండుగ వచ్చేసింది. ఈ సందర్భంగా పుట్టు పూర్వోత్తరాల గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ఉన్నాయో ఈ ఆసక్తికరమైన విషయాలన్నింటినీ ఇప్పుడు మనము తెలుసుకున్నాము. రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశపుడి కుమారుడే ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. అది హిరణ్యకశపుడికి అస్సలు నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చెయ్యాలని ఆమెను కోరుతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారని ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలిక దహనం నిర్వహిస్తారు. వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. డోలిక అంటే ఉయ్యాల అనే అర్థం. బాలకృష్ణుడు పాల్గొన మాసం పూర్ణిమ తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతారు. ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతుంటారు. కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు. ఓ రోజు ప్రజలంతా వచ్చి హోలికాని రాక్షసి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన పౌర్ణమి రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు. ఆ పూజలు పగటివేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు. దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు తెలుపుతుంటారు. శివుడు తపస్సులో ఉండగా కాముడు తన ప్రేమ బాణాన్ని ప్రయోగించగా శివుడు కోపించి మూడో కన్ను తెరిచాడు. దాంతో కాముడు భస్మమయ్యాడు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ హోలీ పండుగ నాడు కామదహనం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం పాల్గొన పున్నమి రోజున హోలికను పూజిస్తే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రజలంతా నమ్ముతారు.